గత 5 ఏళ్లలో ప్రకృతి వనరులను నాశనం చేసినందుకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. జగన్ పెద్దిరెడ్డి దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పాకలపాటి రఘువర్మ గెలుపునకు కూటమి పార్టీలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మేము రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష వాదాల కోసం మా నాయకుడి కోసం అడుగుతామని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సరే మాట్లాడండి. అయితే ఇంతకు ముందు నేనేమంటున్నానంటే అసెంబ్లీకి వెళ్తున్నారు కనుక గత 5 సంవత్సరాల్లో సహజ వనరుల్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి కొల్లగొట్టారు. భావితరాలకు కూడా ఇటువంటి సంపద లేకుండా మీరు ధ్వంసం చేశారు. దాన్ని మీరు దోసుకొని ఈరోజు ధ్వంసం చేశారు కనుక దానికి అసెంబ్లీలో అడుగు పెట్టగానే గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే ప్రజలు ముందుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అవినీతి అక్రమాలపైన అసెంబ్లీ చర్చ జరగాలి. చాలా అవసరం కూడా ఇది. ఖచ్చితంగా సభ్యులు కూడా చర్చిస్తారు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. అలాగే వాళ్ళ దోపిడీ జగన్మోహన్ రెడ్డి దోపిడీ మీద కూడా చర్చ జరగాలి. ఖచ్చితంగా జరగవలసిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర జరగవలసిన దోపిడీ మనం ప్రత్యక్షంగా చూసాం. రుషికొండ అవ్వచ్చు, లేకపోతే భూములు అవ్వచ్చు, చాలా మంది దోపిడీ చేశారు. ఆ దోపిడీ మీద కూడా ప్రత్యేక చర్చ జరగాలనేది ప్రధానంగా మేము ప్రజల తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు ఈ వైకాపా నాయకులు చేసిన దోపిడీల మీద అనేకమైన కంప్లైంట్స్ కానీ ఫిర్యాదులు కానీ ఆధారాలతో వస్తున్నాయి. అన్నింటి మీద కూడా దర్యాప్తు చేయమని చర్చించాలని, చర్చ కూడా చాలా అవసరం. దాన్ని కూడా మేము మాట్లాడుతున్నాం. మొన్న మేము పార్లమెంట్లో కూడా దాని కొన్ని విషయాలు మేము మాట్లాడాం మా సహచర ఎంపీలతో. అసెంబ్లీ కూడా చర్చ జరగాలి.